హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు ఈ వీడియోలో దేవుడి సామాన్లు సింపుల్గా అండి, ఏదో ఉడికించడం, మరిగించడం, పేస్ట్ తోటి, పీతాంబరంతో, చింతపండు, ఇలా చాలా రకరకాలు చేస్తాం కదండి. అవన్నీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా రెండు ఐటమ్స్, ఇత్తడి సామాన్లకైతే రెండు, వెండి సామాన్లకైతే ఒకటే, అంత దాంతో సింపుల్గా అయిపోద్దండి. అది చూపిస్తున్నాను. అసలు మనం చేసే పనులన్నింటిలో శ్రమతో కూడిన పని అంటే ఈ తోమడమే అండి. అందులో దేవుడి సామాన్లు అంటే మరి కొంచెం ఎక్కువ పనే. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఇత్తడి సామాన్ల కోసం నిమ్మరసము, సబీనా అండి, అంతే. ఇంకా వేరే ఏ సోపు కానీ ఏం అవసరం లేదు. అదే వెండి సామాన్లకైతే ఓన్లీ సబీనా, అంతే అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది. మరీ పట్టి అంటే మీకు బాగా నల్లగా అయిపోయి అనుకోండి, కొంచెం నిమ్మరసం ఎక్కువ పెట్టి పాయితే సరిపోతుందండి. లెమన్స్ ఎలాగా వాడుతూ ఉంటాం కదా, అది రసం పిండేసిన తర్వాత ఆ చెక్కలను పడేయకుండా నేను ఒక కప్పులో వేసి ఫ్రిడ్జ్లో ఉంచుతానన్నమాట. అవి ఇలా దేవుడి సామాన్లు రోజు కడుగుతాం కదా, అది తీసుకొని ఆ పిండేసిన చెక్కే నాకు సరిపోద్ది. ఎందుకంటే నేను డైలీ దాంతో ఉంటాం కాబట్టి ఎక్కువ పని పట్టదు. లేదు మీకు కొంచెం ఎక్కువ నల్లగా ఉన్నట్టయితే కనుక ఒక కాయ రసం తీసుకొని దాంట్లో ఆ రసంలో ముంచి మీరు తోముతూ ఉంటే అప్పుడు సులువుగా అయిపోద్దండి. కొంచెం అంటే నిమ్మరసం ఎక్కువ అప్లై చేస్తే సులువుగా క్లీన్ అయిపోద్ది అనమాట. అలా ఫస్ట్ అప్లై చేయడం, సబీనాలో ముంచేసి తర్వాత మామూలు ఫింగర్తో పామేస్తే సరిపోద్ది. దీనికి మళ్ళీ ఏ స్క్రబ్బరు అది కూడా ఏం అవసరం లేదు. వెండి సామాన్కైతే జస్ట్ సబీనా తీసుకొని సబీనాలో ఫింగర్ నుంచి ఆ ఫింగర్ తోటి అంటే అలా చేతితోటి పామేస్తే తెల్లగా వచ్చేస్తాయండి. అయితే ఒక్క విషయం ఏంటంటే సబీనా పొడిగా ఉండాలన్నమాట, తడి చేసేయకూడదు. అది పొడిగా ఉంటే త్వరగా క్లీన్ అవుద్ది. అంటే ఆ మెరుపు అనేది వస్తుంది, డల్ షేడ్ లేకుండా. మనం పండగల ఫోటోలు అవిని ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసుకుంటాం కదా సరదాగా. అప్పుడు నా ఫొటోస్ చూసి మా ఒకరిద్దరు రిలేటివ్స్ అడిగారనమాట, నీ పూజ సామాన్లన్నీ చాలా తెల్లగా కనిపిస్తాయి, వాటర్ మార్క్స్ కూడా కనిపించవు, ఏం చేస్తావు అని అడిగారు. సరే వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు బాగుంది అనిపిస్తే నా వీడియో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.